bringing local people together. This is 90.1 NBC FM. జనరంజని శ్రోతలకు నమస్కారం. జూన్ 15వ తేదీ అనగా క్రోధి నామ సంవత్సరంలో జ్యేష్ఠ మాసం శుద్ధ నవమి తిథి ఉత్తరా నక్షత్రంలో ఈనాటి 2NBC రేడియోలో FM 90.1 మెగాహెర్ట్జ్ తరంగాలపై జనరంజని కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు డాక్టర్ ఉషా శ్రీదేవి శ్రీధర. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహాయం అందించిన జనరంజని అధ్యక్షులు శ్రీ నటరాజ్ కుర్మేటి గారు, అలాగే టెక్నికల్ సపోర్టు శ్రీమతి దశిక విశాలి, వారికి ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో మన యథావిధిగా మన ప్రకటనలు, తర్వాత ప్రార్థనా గీతం, కొన్ని పాటలు, తర్వాత మన యొక్క సామాజిక ప్రకటనలు, వీటితో పాటు మనకి ఒక ప్రత్యేక అతిథి భారతదేశం నుండి శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు మాస్టర్ గారిని మీకు పరిచయం చేయడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము. ఈ కార్యక్రమానికి ముందుగా ప్రార్థనా గీతం ఇప్పుడు పాడుతున్నవారు కుమారి విష్ణుప్రియ ఇందిర సోమయాజుల. Disclaimer. This disclaimer informs our listeners that the views, opinions and thoughts expressed in this broadcast solely belong to the broadcaster. Janaranjani does not own any of the music and gives due credit to the artists and the copyright holders. ఈనాటి మన జనరంజని కార్యక్రమానికి విశిష్ట అతిథి ఆచార్య శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు గారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులు, నరసాపురం వీరి గ్రామము. వీరి తల్లిదండ్రులు శ్రీమతి రామలక్ష్మి గారు, అభినవ కృష్ణదేవరాయగా కీర్తింపబడిన డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. వీరు MA తెలుగు ఆంధ్ర యూనివర్సిటీ PG సెంటర్ గుంటూరులో వారి విద్యాభ్యాసం అయ్యాక మలికీపురం డిగ్రీ కళాశాలలో ఆంధ్ర శాఖాధ్యక్షము మరియు ప్రిన్సిపాల్ పదవి నిర్వహించి వారు పదవి విరమణ చేశారు. వీరి గురుదేవులు శ్రీ జటావల్లభుల జగన్నాథం గారు, శ్రీ నండూరి రామకృష్ణమాచార్య గారు, ఆచార్య శ్రీ SV జోగారావు గారు, ఆచార్య శ్రీ కొర్లపాటి శ్రీరామ్మూర్తి గారు, మరెందరో ప్రముఖులు. వీరికి ఇటీవల మధుర వచస్వి అనే బిరుదము నరసాపురం అక్కడ పాలక సంస్థ వారు వీరికి ఒక సభలో వీరికి ఈ యొక్క మధుర వచస్వి అన్న బిరుదును వారు ఒక ఫంక్షన్లో వారికి అందజేశారు. వీరి సాహిత్య ప్రసంగాలు, సమీక్షా వ్యాసాలు, వాట్సాప్ సాహితీ వ్యాసంగాలు, సమస్యా పూరణలు, తర్వాత పద్య రచనలు, ఇవన్నీ కూడా వారి సాహితీ మిత్రులకు ఎంతో అందమైన ధనాలు. తర్వాత వీరికి సాందీపని సంస్థ వారి ద్వారా గురుత్తమ పురస్కారము, సిరిమల్లె సంస్థ వారి ద్వారా పురస్కారము, పేరాల సాహితీ పురస్కారము, తర్వాత ప్రభుత్వ సాహితీ పురస్కారము పశ్చిమ గోదావరి జిల్లా నుండి, అలాగే పలు సాహితీ సంస్థల నుండి సన్మానాలు కూడా వీరి యొక్క ప్రతిభకు అవి తార్కాణంగా నిలిచాయి.
వీరి రచనల్లో ముఖ్యంగా అమృతానందమయ్య వారి పుస్తకముల అనువాదములు, ఒకడు విశ్వనాథ అనే వ్యాస సంపుటము, మురళి రవళి అనే చిన్న వ్యాఖ్యానము, తర్వాత ఆంధ్ర ప్రశస్తి అనే వ్యాఖ్యానము, వెంపరాల వారి మునిత్రయ చరిత్ర గురించిన వ్యాఖ్యానము, పలు పత్రికలలో రచనలు, పలు సాహిత్య వ్యాసములు, ముందు మాటలు వీరి సంపద. వీరి సంతానము మైత్రీ మాధుర్య, సాహితీ సౌందర్య. ప్రస్తుతం వీరు నరసాపురంలో NAAC A+ గ్రేడ్ కళాశాలకు పాలకవర్గంలో ఉపాధ్యక్ష పదవిని వీరు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు మన జనరంజని కార్యక్రమానికి వీరు అతిథిగా రావడం అనేది మన యొక్క సంపద. ఈనాడు వీరి ఉపన్యాసంలో తాళపాక అన్నమాచార్య వారి కవితా భావుకత గురించి మనము విందాము. అన్నమయ్య కవితా భావుకత. కత్తి కన్నా కలం మిన్న. ఇది ఆర్యోక్తి. సంకీర్తనాచార్యుడు, సాహితీ ప్రియం భావుకుడు, పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు కలం రూపంలో భువికి అవతరించిన కత్తి, మాధవస్వామి వారి చేతి మాణిక్య ఖడ్గం, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అందించిన బిరుదుగజ్జియల ముప్పిడి కఠారం. ఆయన కవితా భావుకత 10,000 పడగల శేషుని విభవం. అన్నమయ్య హరినే చూచు కన్నులు గలవాడు. కవిత్వం అనేది గాజు పట్టకంలో నుండి బయటపడే రంగుల మహేంద్రజాలం. అన్నమయ్య సంకీర్తనలు గానరూప విష్ణు సహస్రనామాలు. ఆయనకు హరినామములే అన్ని మంత్రములు, హరినామములే అన్ని మంత్రములు. ఆయన దృష్టిలో అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఆడిన మాటెల్ల అమృత కావ్యం, పాడిన పాటెల్ల పరమాత్మ గానం. అన్నమయ్య కీర్తనలో ప్రతి పాదం బ్రహ్మ కడిగిన పాదమే, బ్రహ్మము తానైన పాదమే. భావుకతని వెళ్లార్చే వైవిధ్యం గల ఆయన కవిత రసజ్ఞ మానసాల్ని ఉల్లాసపరిచే మంత్రపుష్పం. ఏదో అదృశ్య హస్తం గళద్వారపు గడియ తెరువుగా వెలువడిన కీర్తనల పారిజాతలేవి. ఇంతకీ భావుకత అంటే ఏమిటి? కొన్నిటిని గుర్తించగలం, అనుభవించి పలవరించగలం, కానీ నిర్దిష్టంగా నిర్వచింపలేం. కళ నిర్వచింపగలమా? భగవంతుడు నిర్వచింపగలమా? అటువంటి అనిర్వచనీయ అనుభూతి భావుకత. భవతి ఇతి భావః, భావయతి ఇతి భావః, కవేర్ అంతర్గతం భావం, భావయన్ భావ ఉచ్యతే. కావ్యార్థాల్ని భావింపచేసేవే భావాలు. జన్మ జన్మాంతర స్థితములై వాసనారూపంలో రసగ్రంథులుగా కవి అంతరంగంలో సముద్భవించేవి భావాలు. భావ సాత్వికత వల్ల భావుకత ఏర్పడుతుంది. కవి మదిలో ఈ భావుకత భావయత్రీ శక్తిగా ఉండి కవికి ఊహశాలితనిస్తుంది. ఆ భావాల్ని వ్యక్తీకరించే దశలో ఆ సృజనాత్మక శక్తి కారయత్రీ శక్తిగా అక్షర రూపం దాలుస్తుంది. అంటే కవి దర్శనం వర్ణనంగా మారుతుంది. దర్శనాత్ వర్ణనాచ్ఛాద రూఢాలోకే కవిశ్రుతి. భావయిత్రి కారయిత్రి శక్తుల నడుమ ఉండేదే సమాధ్యవస్థ. భావ సమాధిలో నుండి సాత్వికత సంజనిస్తుంది. భావ పరంపర సహృదయ హృదయ భాజనమై మనోముఖరంలో ప్రతిఫలించి రససిద్ధి కలిగిస్తుంది.
సహృదయ భావ జగతిని ప్రభావితం చేసే భావుకత వాసనారూపేణ జననాంతర సహృదయమై సుస్థిరమై స్థాయిభావమై రసగ్రంథుల్ని విస్ఫారితం చేస్తుంది. నవోన్మేషశాలిని అయిన ప్రతిభ వల్ల, వ్యుత్పత్తి అభ్యాసాల వల్ల భావుకత పరిపూర్ణమవుతుంది. అటువంటి భావుకతకి నిదానం అన్నమయ్య కవిత. అన్నమయ్య పదములు పావనములు, హరిభక్తి విభావనములు, సకల మంత్ర రహస్యోద్భావనములు, గాయక నికరావనములు, కవితా పుష్పవనములు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆత్మ నివేదనములు. భావములందున భాష్యములందున గోవింద గోవిందయని కొలువవే మనసా అన్నది ఆయన ఆర్తి. ముంగిట అల్లదివో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము. ఇది ఆయన భావన. అన్నమయ్య భావుకత అనేది అనేక అంశాలు పడుగు పేకలాగా పెనవేసుకు ఉన్న కైతల తోమాల. ఆయన కీర్తనల్ని స్థూలంగా వేదాంతపరాలు, భక్తిపరాలు, శృంగారపరాలు, సామాజిక పరాలు, తదితరములు అని వింగడించుకోవచ్చు అనిపిస్తుంది. ఈ తెలుగు ప్రసారాలపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయాలనుకుంటే మా వెబ్సైట్ www.janaranjani.com.auలో కామెంట్ సెక్షన్స్లో తెలియజేయగలరు. ఈనాటి మన జనరంజని రేడియో కార్యక్రమానికి ఆర్థిక ప్రోత్సాహం ఇస్తున్నవారు శ్రీమతి మాధవి మనుకుట్ల, శ్రీ లక్ష్మీకాంత్ మనుకుట్ల మరియు వారి కుటుంబము. ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని ఈ నెలంతా జరుగుతున్న యోగా ఉత్సవాల సందర్భంగా వారు జనరంజనిని అభినందిస్తూ వారి స్పాన్సర్షిప్ను పంపించారు. మునుకుట్ల కుటుంబానికి ధన్యవాదాలు. అలాగే జనరంజని కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వదలిచిన వారు మన కార్యవర్గంలో ఎవరైనా సంప్రదించగలరు, లేదా మన వాట్సాప్ గ్రూప్లో మీ యొక్క ఇష్టాన్ని మీరు తెలియపరచగలరు, లేదా శ్రీ నటరాజ్ కురిమేటి గారు జనరంజన అధ్యక్షుల్ని సంప్రదించండి. ధన్యవాదాలు. మచ్చుకి అన్నమయ్య వేదాంతపరమైన కీర్తనలు పరిశీలిద్దాం. అన్నమయ్య కీర్తనలు కేవలం అన్నమయ కోశానికి తగిలి ఆగిపోయేవి కావు. అవి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలని దాటి ఆనందమయ కోశావరణలో లాస్యమాడుతాయి. కావ్యకర్త కావలసిన వాడు పదకర్త అయినాడు, అతని తప్పటడుగు మనకు మహాభాగ్యమైనది అన్నారు సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. అది అలా ఉంచుదాం. నిరతి పొందకున్న వీడదు భవము, నిరతి పొందకున్న వీడదు భవము అన్నారు అన్నమయ్య. ఇదియే వేదాంతము, ఇంతకంటే లేదు, ఇదియే వెంకటేశు మతము అంటారు. నిరాసక్తత అన్నమయ్య దృష్టిలో జన్మరాహిత్య హేతువు. అన్నమయ్య ప్రతి పాట వైష్ణవతత్వాన్ని ముల్లెగట్టిన ఆణిముత్యాల మూట. అనుకున్నాం కదా, ఆయన వ్రాసిన ప్రతి పాదము బ్రహ్మ కడిగిన పాదమే, బ్రహ్మము తానైన పాదమే. అందుకే ఆయన పదకవితా పితామహ బిరుదంలోని పితామహ శబ్దం సార్థకం. అన్నమయ్యది పరిపూర్ణముగు ఆధ్యాత్మిక దృష్టి. నానాటి బ్రతుకు నాటకము, పుట్టుటయు నిజము, చచ్చుటయు నిజము, నట్టనడిమినంత నాటకము అన్నారు. అందుకే ఒక కీర్తనలో అరిది సంసారమనే అంబుధిలోన తిరిగి ఉరుగతి దేహపు తొడమీద సరి పాపపుణ్యముల సరుకులు నించుకొని దరి చేరే జీవుడనే తలమరకాడు అంటారు. అన్నమయ్యది అమోఘమైన ఆధ్యాత్మిక భావన. తనువే గుడి
తలయే శిఖరం పెను హృదయమే హరిపీఠం పలుకే మంత్రం. అన్నిటికీ మూలం మనస్సే. అభ్యాసంతో, వైరాగ్యంతో మనశ్చాంచల్యాన్ని అరికట్టవచ్చు. నటనల భ్రమయకు మనసా అంటూ జగన్మిథ్యను గుర్తిస్తారు. ఈ జగం ఒక మోహిని గజం. ఆశ రేకెత్తిస్తుంది, వంచనలు నిజమనిపిస్తాయి, మరుక్షణంలో మంచులా మాయమవుతాయి. మాయని తెర శాశ్వతమగు శ్రీవేంకటపతి తత్వానుభవమే. ఇది ఆయన ఆధ్యాత్మికలో ఉండే ఒక తత్వానుభవం. అంతర్యామి అలసితిని అని నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్నింపందగు దీనునిన్ అన్న శరణాగతి ప్రపత్తి మార్గాన్ని అనుష్ఠించిన వేదాంతి అన్నమయ్య. చూచే చూపు, చూపు కానే వస్తువు, ఈ రెండిటి మధ్య జరిగే సమరస కేళి విశేషమే ఈ జగల్లీలంతాను అని ముట్నూరు కృష్ణారావు గారు కృష్ణాపత్రికలో రాశారు. అటువంటిదే అన్నమయ్య భావుకత. ఆయన శ్రీవేంకటేశ్వరార్పణమతి.
ఇంకా అన్నమయ్య భక్తిపరములైన కీర్తనలు పరిశీలిస్తే, హరినెరిగిన వాడి కులీనుడు, హరినెరిగిన వారి సురలు, ఎరుగని వారసురులు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. అన్నమయ్య భక్తి తత్వం సుదీర్ఘ శరణాగతి. ఆయన భావుగత యావత్తు భక్తిభావ బంధురం, అధ్యాత్మ సుందరం. పరమాత్మ విజ్ఞాన దీపకళిక అనదగిన ప్రతి కీర్తన భక్తిభావ రసగుళిక. అన్నమయ్య సృష్టిలో వెంకటేశుడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు. ఆంధ్రుల దృష్టిలో ఎదురింటి వెన్నపాలకు ఆశపడే నలనయ్యకి తన వెన్నపాల ఆరగింపు ఇచ్చాడు అన్నమయ్య. కుండలలో నెల
భావ సంగతులకు పరవశిన తొడవు. అన్నమయ్య తుంబురుడో నారదుడో కాక ఈ విధంబున తిరుగు గంధర్వుడో. సాలువ నరసింహరాయల వారు తనని కీర్తించమని అడిగారు. అన్నమయ్య నరహరి కీర్తన నానిన జిహ్వ పరుల నుతింపనేరదు అంటాడు. కవి బంధింపబడ్డాడు రాజుచేత. ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు అని గానం చేశాడు. చేతుకున్న సంఖ్యలు ఊడిపోయి. భౌతిక సుఖ విషయ నిరాకరణ అన్నమయ్య తరువాతి కవులకి ఇచ్చిన భిక్ష. అన్ని మంత్రములు ఇందె ఆవహించెను, వెన్నతో కలిగే నాకు వెంకటేశు మతము. హనుమ రామునికి దాసుడు, అన్నమయ్య హనుమకి దాసానుదాసుడు. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడిరయ్యా అని ఆ దివ్య మంగళ విగ్రహాన్ని మన కళ్ళ కట్టిస్తాడు. ఇటువంటి భావపద చిత్రణలు వర్ణనలు కవి భావుకతకి నికషోపలాలు. ఉదయాస్తశీలము ఒక్క జంగగా చాచే అదివో ధ్రువమండలము అందె శిరసు. చదివే సూర్యుని వెంట సారె మొగము త్రిప్పుచు, ఎదుట ఈతని మహిమ యామని చెప్పేదయ్యా అనే అన్నమయ్య మాట ఇంతింతై వటుడింతయ్యి మరియు తానింతై అనే పోతన ప్రసిద్ధమైన పద్యాన్ని గుర్తుకు చేస్తుంది. స్నానమాడే గోపికల చీరలు దొంగిలించిన ఎదుకుల స్వామిని కొలని దోపరి అనటం చక్కని భావచిత్రం. కొండలయ్య, కోనేటమ్మ అని ప్రకృతిని మానవీకరించటం చక్కని చిక్కని భావకవిత సంస్కారం. భావుకతే భావకవిత. చెడనీక బ్రతికించే సిద్ధయోగమా, రోగాలడిచి రక్షించే దివ్య ఔషధమా, బడిబాయక తిరిగే ప్రాణనాథుడా, మమ్ము గడించినట్టి శ్రీవేంకటనాథుడా అని ఆర్తితో అవని రక్షకుని ఆమంత్రిస్తాడు అన్నమయ్య. నవరత్న ఖచ్చితమైన ప్రసిద్ధ కీర్తన ముద్దుగారే సోద ముంగిట ముత్యమువాడు. ఇందులో పంతమాడే కంసుని పాలి వజ్రము అన్నారు. ఇక్కడ వజ్రం అనటం భావౌచిత్యం. ఏ పురాణముల ఎంత వెతికిన శ్రీపతి దాసులు చెడరెన్నడును అంటారు. రంపపు కోరిక, పన్నగపు దోమతెర ఇటువంటి పద వైచిత్రి అన్నమయ్య కవితలు ఎక్కువ. సామాన్య జీవనశైలిని పట్టిస్తుంది. పంచదార కుప్పలు అలరు వెన్నెల రసములు అందించున్నట్లున్నవట. మధుర భక్తిమయ కీర్తనలు పెక్కు కనిపిస్తున్నాయి. దివ్య శృంగార భరితమైనది మధుర భక్తి తత్వం. పుమాన్ విష్ణు ఇది ఖ్యాత స్త్రీప్రాయం ఇతరం జగత్. విష్ణుడొక్కడే పరమపురుషుడు, దక్కిన జగత్తంతా స్త్రీమయం.
తెల్లవారుజామెకే దేవతలు మునులు అల్లనల్లనంత నింత అదిగో వారే చల్లని తమ్మిరేకుల సరసపు గన్నులు చల్లని తమ్మిరేకుల సరసపు గన్నులు మెల్లమెల్లనా విచ్చి మేలుకొన వేళయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోవ తెరపైకెత్త వేళయ్య విన్నపాలు గరుడ కిన్నెర యక్ష కామినులు గములయు విరహపు గీతముల వింతాలాపాల గరుడ కిన్నెర యక్ష కామినులు గములయు విరహపు గీతముల వింతాలాపాల పరి పరి విధముల పాడేరు నిన్నదేవో పరి పరి విధముల పాడేరు నిన్నదేవో సిరిమోగము తెరచి చిత్తగించవేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్య విన్నపాలు పొంకపు శేషాదులు తుంగురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి పొంకపు శేషాదులు తుంగురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి అంకెలనున్నారు లేచి అలమేలు మంగను అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడారెప్పలు విచ్చి చూచిలేవయ్య వెంకటేశుడారెప్పలు విచ్చి చూచిలేవయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్త వేళయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్త వేళయ్య విన్నపాలు సామాజిక స్పృహ కలిగిన కీర్తనలు. దేవుడెక్కడా? ఇది మనిషి అన్వేషణ. అసలు మనిషి ఎక్కడా? బహుశా ఇది దేవుని గవేషణ. అన్నమయ్య కవి, భక్తుడు, ఆధ్యాత్మికవేత్త. అయినా అతన్ని అసలైన సంఘ సంస్కర్తగానే విమర్శకులు గుర్తించారు. రామానుజనుకు సిసలైన మానస శిష్యుడు అన్నమయ్య. స్త్రీ పురుష సమత పాటించిన మేటి. పొలతులు జీవులే పురుషులు జీవులే తలప భావభేదములే కాని అనే అన్నమయ్య దృష్టిలో బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, అనేకత్వంలో ఏకత్వాన్ని సందర్శించిన మహానుభావుడు. భగవద్గీతకి భావుకత అనుగుణ్యమైన వ్యాఖ్యానం ఆయన గావించిన తీరు హృద్యము అనవద్యము. నిండార రాజు అండనే బంటు నిద్రించే నిద్ర ఒక్కటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే, ఏనుగు మీద శుని మీద కాసే ఎండ ఒక్కటే అన్నారాయన. ఈ దృష్టి సామాన్యులకు అందనిది.
భగవద్గీత సారం ఇదే కదా. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా, ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరింగిన మహానిత్యుడే ఘనుడు. తన పాటని సమాజానికి మంచి బాటగా మలిచిన శిల్పి ఈ సుకవి. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి హరి నెరిగిన వాడే ఉన్నత కులజుడు అన్నాడు అన్నమయ్య. ఆముక్తమాల్యదలోని మాలదాసరి, భారతంలోని ధర్మవ్యాధుడు, ఈ ఇద్దరూ అన్నమయ్య కీర్తనలు వింటున్నప్పుడు మన గుండె గొంతుకులోనూ కొట్లాడతారు. చింతలేని అంబలి ఒక చేరెడు చాలు అని సంతృప్తిని, సరళ జీవన విధాన భావాన్ని ప్రబోధించాడు అన్నమయ్య. మానవ సౌభ్రాత్రం అతని కీర్తనల అంతఃసారం. పామరుల జీవనాన్ని అర్థం చేసుకుని వారికి అర్థమయ్యే భాషలో, ప్రక్రియలో, వారికి కూడా అవగాహన అయ్యేటువంటి భావుకతో పదాలు అల్లిన ప్రజాకవి అన్నమయ్య. బ్రహ్మ పదార్థాన్ని తేలికగా అలతి అలతి పదాలతో ప్రజలకు అందించాడు. వరద కలిసిన చింతపండు వెన్న చేతబట్టి నెయ్యి వెతికినట్లు, ఇలాగా భావాలన్నీ సామాన్యుల వ్యవహారంలో ఉన్నవి. సమకాలీన సమాజ చైతన్య స్ఫూర్తి అన్నమయ్య మూర్తి. సరళమైన, ఆదర్శవంతమైన, నిరాడంబర జీవితాన్ని గడిపిన హరిదాసుడు ఆయన. ఎండ కన్నెరుగని కవితాకుమారిని ప్రజల వద్దకు తెచ్చినవాడు. భక్తి ఉద్యమాన్ని సమాజ సేవకి మలచిన ప్రగతిశీల నవభావుకుడు అన్నమయ్య. వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా
ఇంకా తదితరములైన కీర్తనలు. భావుకత అన్నది మానస రసజ్ఞతకి సంబంధించినది. సూర్యుని ఆకాశంలోనూ తత్ప్రతిబింబాన్ని కొలనులోనూ చూడగలిగిన భావుకుడు కొండ మీద గోగు పువ్వు, కొలనులో తామర పువ్వు అనగలడు. లలన నగవు మొల్లల పూజ అన్న అన్నమయ్య వర్ణన కుమార సంభవ కావ్యంలో కాళిదాస మహాకవి చూపించిన పార్వతీదేవి దరహాసానికి ప్రతిఫలనం. భావుకుడైన కవి మాత్రమే అదివో అల్లదివో శ్రీహరివాసము అని చూడగలడు, మనకు చూపగలడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, చేరి యశోదకు శిశువితుడు, జో అచ్యుతానంద జోజో ముకుంద, చందమామ రావే జాబిల్లి రావే అనే కీర్తనల్లో అన్నమయ్య భావుగత పలుకుతేనెల తల్లికి పవ్వళింపు సేవ కావించింది. అన్నమయ్య 12,000కు మించి ఆయన కీర్తనలు దొరికాయి. అన్నమాచార్య మహాకవి చేపట్టి జగజ్జేగీయమానంగా నిర్వహించిన సంకీర్తన మహాయజ్ఞం ఘనమైనది. ఊహలు గలవారికే ఉపమలు తోచును అని అన్నమయ్య ఉవాచ. చూపు నివాళి అన్న ఆ పదబంధం అన్నమయ్య భావుకతకి పరమ నిదర్శనం. ఈ కవి ఒక్కొక్క భావము ఒక్కొక్క నందనవనం అని పలికిన సరస్వతీపుత్ర శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు వారు సర్వాంగీణమైన పంచదార బొమ్మని ఎక్కడ పట్టి చూచినా తీయగా ఉంటుంది కదా అన్నారు. భావనామయ జగతిలో విశృంఖల విహారం చేసే అన్నమయ్యని తిక్కన తేరిపార చూడలేడు అని కూడా కితాబిచ్చారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అయితే అన్నమయ్య సంకీర్తనల గురించి ఇదొక సారస్వత క్షీరసముద్రము, కావ్యముల ధర్మమైన భావార్జవముతో శైలిలో, భావ వైవిధ్యంతో రాశిలో అన్నమయ్య రచనను మించినది ఆంధ్రవాంగ్మయమైన మరొక్కటి లేదు అని సెలవిచ్చారు. అనుభవ సముద్రుడైన అన్నమయ్యలో కవిత్వంలో భావుకత కొరకు వెతకటం సముద్రానికి ఏతామెత్తడం. అన్నమయ్య కవితా భావుకత పరిశీలనం నందనోద్యాన చంద్రికా విహారం. ఆంధ్రజాతి ఈ వెంకటపతికి అర్పిస్తున్న తలనీలాలు అన్నమయ్య ప్రత్యేకించి అర్పించినది పదకవితల్లోని తలపు నీలాలు. అన్నమయ్య తెలుగు జాతికి మార్గదర్శియగు మహర్షి, క్రాంతదర్శియగు మహాకవి, ఇది నిశ్చయం. ఈ తెలుగు ప్రసారాలపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయాలనుకుంటే మా వెబ్సైట్ www.janaranjani.com.au కామెంట్ సెక్షన్స్ లో తెలియజేయగలరు. Today's Janaranjani radio broadcast is sponsored by Srimati Madhavi Munukutla, Sri Lakshmikant Munukutla and their family from Rajahmundry, India. Thank you, Munukutla family, for your kind sponsorship. And this sponsorship is done on the occasion of International Yoga Day, which is celebrated all around the world. And Janaranjani is thankful to Munukutla family for their sponsorship. And Janaranjani welcomes sponsors from the listeners. And those who are interested can contact any of our team members. Thank you. శృంగారపరములైన కీర్తనలు అధికంగానే కనిపిస్తాయి. శృంగారీ చేత్ కవి కావ్యే జాతం రసమయం జగత్ సయేవ వీతరాగశ్చేత్ నీరసం జాతమేవ తత్ అని ఆలంకారికోక్తి. కవి శృంగారి అయితే కావ్యం రసమయ జగత్ అవుతుంది. అతడు విరాగి అయితే కావ్యమంతా నీరసమయ ప్రపంచమవుతుంది. అన్నమయ్య శృంగార భావుకతకు అందరూ చూపించే ఉదాహరణ ఇదిగో. ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను,
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. కలికి చెకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు. నలువున ప్రాణేశ్వరిపై నాటిన ఆ కొనచూపులు నిలువున పెరుగుగా అంటిన నెత్తురు కాదు కదా. ఇట్లా అనటం భావుకత రసికజన సంవేద్యమైనది. పెదవుల మీద ఉండేటువంటి కస్తూరి భామిని విభునకు వ్రాసిన లేఖట. ఆమె కనుల్లో కనిపించే ఎర్రదనం ప్రాణేశ్వరుని మీద నాటిన చూపుల్ని బలవంతంగా పెరకినప్పుడు ఏర్పడిన నెత్తురు చారికలట. చనుగవ మెరుగులు ప్రియుడొత్తిన నగశశిరేఖలు వెడలగా వేసవికాలపు వెన్నెల కాదు గదా అంటారాయన. ఎంతటి వారికైనా వెన్నెల పేరెత్తితే చాలు వెర్రెత్తిపోతుంది మనస్సు అన్నారు శ్రీశ్రీ గారు. భావుకులకి అదే భలే పసందైన విందుట. వాసికెక్కిన రాశి పదం గమనిద్దాం. ఇన్ని రాసులయునికి ఇంటి చెలువంపు రాసి, కన్య నీరాసి కూటమి కలిగిన రాసి, కనుబొమ్మ విండను బట్టి ధనువు రాసి, మీననేత్ర కనుక మీనరాశి, కుజకుంభాల వలన కుంభరాశి, సన్నని నడుము గనుక సింహరాశి, ప్రేమ వెంకటిపతి కలిసే ప్రియ మిథున రాశి. ఈ వర్ణన భావుకతకు పరాకాష్ట. బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము, జగడపు చనవుల జాజర, సగినెల మంచపు జాజర, వలపుల జాజర. ఈ కీర్తనల ప్రసిద్ధి అంతా కూడా శృంగార రససిద్ధి వల్లనే అన్నది సత్యం. పావన దివ్య శృంగారం భక్తికి మరో రూపం. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురి సింగారం ఎంత మృదు మధుర మనోజ్ఞ దృశ్యం. శృంగారమంజరి కృతిలో ఆమె దివ్య శృంగారమయమైనటువంటి మాటల్లో చూపు నివాళి అంటారాయన. విరహార్త అయిన బాల ఎగితే కొంచదు ప్రాణంబు గురుతుగా చేసి ఎంచదు, వీణ వాయించదు, పరిణమించదు, మది సంభ్రమించదు, చెలికించికేదియు సయించదు. కాని కప్పదు చనుదోయి కనుక్రేవ రెప్పవిప్పదు, తన ప్రాణవిభుమీది మనసు త్రిప్పదు, మదిలో దీకొన్న ప్రేమ చెప్పదు, పెట్టదు కస్తూరి పేర్కొని చేతబట్టదు సేవంతి బంతి, నెత్తమ్మి ముట్టదు, సిగ్గుల మొదలించుకైన పుట్టదు, తలపెందు పుట్టెనుగాని. ఇది ఒక వలపు కడలి, కడలి వలపు. నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క, సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. పొలుసు మీని వాడు బోరవీపు వాడు సెలుసు హోరవాడు సిన్నెక్క, పొలుసు మీని వాడు బోరవీపు వాడు సెలుసు హోరవాడు సిన్నెక్క, గొలుసుల వంకల కోర
మీటి కుర్చవాడు మెడ మీద గొడ్డలి పీట కాలవాడు సిన్నెక్క ఆటదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క ఆటదాని బాసి అడవిలో రాకాసి వేటలాడి చూడవే సిన్నెక్క సిరిత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరిత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. బింకపు మోతాల పిల్ల గోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క బింకపు మోతాల పిల్ల గోవివాడు సింక సూపులవాడు సిన్నెక్క కొంకక కలికి ఏ కొసరి కూడి నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క కొంకక కలికి ఏ కొసరి కూడి నన్ను వెంకటేశుడు చూడవే సిన్నెక్క సిరిత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరిత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క. ఈనాటి జనరంజని కార్యక్రమాలు ఇక మరికొద్ది నిమిషాల్లో ముగించబోతున్నాము. వచ్చే వారం మరొక చక్కని కార్యక్రమాన్ని మీకు ప్రసారించడానికి బ్రాడ్కాస్టర్స్ వస్తారు. ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు గారికి మనందరి తరఫున ధన్యవాదాలు. అలాగే కార్యక్రమానికి సాంకేతిక సహాయం చేసిన విశాలి మరియు నటరాజ్ గారులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాటలు అందించిన కుమారి విష్ణుప్రియ ఇందిర, అలాగే డాక్టర్ యుకేవి శర్మ గారు, తర్వాత తదితరులు అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన అభివందనములు. ఇలాగే ఈ కార్యక్రమాలు మరింత రసవత్తరంగా జరగడానికి జనరంజని శ్రోతల యొక్క సహాయం మాకు ఎంతో అవసరము. మీ అందరి వద్ద ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నది ఉషా శ్రీదేవి శ్రీధర. ధన్యవాదాలు. అమ్మా అమ్మా మాయమ్మ అలమేల్ మంగమ్మ అలమేల్ మంగమ్మ అమ్మా అలమేల్ మంగమ్మ అలుగుటయే తెలియని నీవు శ్రీహరి సిరివమ్మ శ్రీహరి సిరివమ్మ నీవు శ్రీహరి సిరివమ్మ అమ్మా అమ్మ మాయమ్మ అలమేల్ మంగమ్మ అలుగుటయే తెలియని నీవు శ్రీహరి సిరివమ్మ శ్రీహరి సిరివమ్మ నీవు శ్రీహరి సిరివమ్మ. కోనేటి రాయనితో పోట్లాడి నీవు కొండ క్రింద వచ్చి చేరి తవము చేసినావు కోనేటి రాయనితో పోట్లాడి నీవు కొండ క్రింద వచ్చి చేరి తపము చేసినావు భక్తులకేమో నీవు వరములిచ్చినావు భక్తులకేమో నీవు వరములిచ్చినావు అన్నమాచార్యునకు కొలువునిచ్చినావు అన్నమాచార్యునకు కొలువునిచ్చినావు అమ్మా అమ్మ మాయమ్మ అలమేల్ మంగమ్మ అలుగుటయే తెలియని నీవు శ్రీహరి సిరివమ్మ